జిల్లాపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. మోంతా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా 8 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు మోంతా తుఫాన్ తీరం దాటి తుఫాను దిశ మార్చుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు, కీలక ఆదేశాలు చేశారు మంత్రి తుమ్మల. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తెలంగాణలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే అక్కడ మంత్రి తుమ్మలనైతే అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఏషాన్ని ఈ మోంతా తుఫాను తన యొక్క ఏదైతే తీరం దాటుతూ తన యొక్క ఏదైతే ఇటు తెలంగాణ వైపు ప్రస్తుతం అయితే కదులుతూ ఉంది. దిశను మార్చుకొని తెలంగాణ వైపు రావడంతో ఇటు తెలంగాణలో ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఏపీలో దీని ప్రభావం ఎక్కువగా ఉండడంతో నిన్నటి నుంచి కూడా తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే మోంతా తుఫాన్ ఏదైతే ఉందో అది తెలంగాణ వైపుకు దూసుకొస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మం, అదేవిధంగా ములుగు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఉత్తర అదేవిధంగా తూర్పు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంది. మరొక వైపు ఇటు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అధికారులు కూడా అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చెప్పి కూడా కింది స్థాయి అధికారులకు ఇప్పటికే మంత్రులు ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఖమ్మం జిల్లా, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు చూసుకున్నట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మరి కాసేపట్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటికి తోడు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదని చెప్పి కూడా ఇప్పటికే ఇటు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇప్పటికీ మరొక వైపు ఇటు వరి కోతలు సమయం కావడంతో మరొక వైపు ఇటు పత్తి చేనులు కావచ్చు, ఇతర వ్యవసాయ ఆధారిత పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేతికి వచ్చే సమయం కావడంతో పెద్ద ఎత్తున రైతులు కూడా నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు ఆస్తి నష్టం తగ్గించేందుకు ఎవరైతే అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటారో వారందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే అధికారులతో ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకూడదని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో
ప్రత్యేకంగా అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఇటు భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ఇటు ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మంత్రి కూడా కోరడం జరిగింది. మరొక వైపు మంత్రి సీతక్క కూడా ఏదైతే ములుగు జిల్లాకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ములుగు జిల్లాలో కూడా రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా అదేవిధంగా ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రధానంగా ప్రాణ నష్టాన్ని నివారించాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని ఎఫెక్ట్ ఈ తుఫాను ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉండే ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో ప్రజలు ఇటు వ్యవసాయ పనుల కోసం బయటికి వెళ్ళేవారు కావచ్చు అదేవిధంగా తమ పశువుల కాపర్లు ఎవరైతే ఉంటారో బయటికి వెళ్ళేవారు కావచ్చు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలకు కూడా అప్పీల్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ఇటు ఐఎండీ అధికారులు చెప్తా ఉన్నారు మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ వైపు దూసుకు వస్తూ ఉంది. దీని యొక్క ఎఫెక్ట్ 6 నుంచి 12 గంటల పాటు దీని యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఒకవైపు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఏపీ నుంచి దీని యొక్క తీరం మార్చుకొని ఏదైతే ఇప్పటికే దాని తీరం దాటి ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళవలసినటువంటి మొంతా తుఫాను అనూహ్యంగా తెలంగాణ వైపు వస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అదేవిధంగా ఇతర పరిస్థితుల ద్వారానే ఈ యొక్క తుఫాను తన దిశను మార్చుకొని తెలంగాణ వైపు వస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్లో కూడా నిన్నటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఈ వర్షం కురుస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు అధికారులు మంత్రులు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రైళ్లు ఇప్పటికే పలు సర్వీసులు రద్దు చేయడం జరిగింది. ఎవరైతే అత్యవసర సమయం అయితే తప్ప అత్యవసర పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు అదేవిధంగా ప్రయాణాలు చేసేవారు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణపై కూడా భారీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒకవైపు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వర్షాలతో మరింతగా ఎక్కువగా జలాశయాల్లోకి నీరు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. నదీ తీర ప్రాంత ప్రజలు కానివచ్చు అదేవిధంగా జలాశయాల దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు ఈ వాగులు వంకలు దాటి ప్రయాణం చేసే వాళ్ళు కానివచ్చు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే తెలంగాణలో పరిస్థితి అయితే అదుపులోనే ఉంది అని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ దీని ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బయటికి అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత బలపడే అవకాశం అయితే ఉంది అని చెప్పి కూడా ఇప్పటికైతే ఐఎండీ సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు ఏవైతే అలర్ట్స్ ప్రకటించారో అంటే ఇంకా 6 నుంచి 12 గంటల పాటు ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టింది అటు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ వాటి లేకుండా అంటే అక్కడ ప్రజలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ అక్కడ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తుందా? ఈ మోంతా తుఫాన్కు సంబంధించి మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దీనికి సంబంధించి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణపై చెదురుమదురు జల్లులు కురుస్తాయి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా మొదటి నుంచి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా తక్కువగానే ప్రభావం ఉంటుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. కానీ అనూహ్యంగా ఈ తుఫాను తన దిశను మార్చుకొని తెలంగాణ వైపు రావడంతో ఇప్పటికే ప్రభుత్వం అయితే అప్రమత్తం కావడం జరిగింది. మంత్రులు ఆయా జిల్లాలకు సంబంధించి మంత్రులు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే ప్రధానంగా జిల్లాల్లో ఆ యొక్క గ్రామాల్లో ప్రధానంగా వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు కానివచ్చు అదేవిధంగా పశువుల కాపర్లు కానివచ్చు వాళ్ళు బయట తిరిగే అవకాశం ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళు బయటికి ఖచ్చితంగా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది కాబట్టి అయితే వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు వాగులు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ యొక్క వర్షాలకు సంబంధించి మరింతగా ఎక్కువగా కూడా ఈ యొక్క వాగుల్లోకి నీరు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఎవరైతే చేపల వేటకు వెళ్ళే వారు ఉంటారో వాళ్ళు కూడా వాయిదా వేసుకోవాలి చేపల వేటకు వెళ్ళేవారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక
ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఆ స్కూళ్ళకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించి స్కూళ్ళకు సంబంధించి ఏదైతే హాలిడేస్ ఇచ్చే విషయంలో కానివచ్చు ఇతర విషయాల్లో కూడా కలెక్టర్లు నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇప్పటికే ప్రభుత్వం కల్పించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ముందుకు వెళ్ళాలి, నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ప్రధానంగా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దీని యొక్క ఎఫెక్ట్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో మరింతగా ఈ వర్షాలకు తోడు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే బయట చెట్ల కింద కూడా ఎక్కువగా ఉండొద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బయట కూడా ఏదైతే వాగులు అదేవిధంగా వంకల దగ్గర ఏదైతే వాటిని క్రాస్ చేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా మంత్రులు ఆయా జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితిని అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అదేవిధంగా ఉద్యోగులకు లీవ్లన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే తమ రివ్యూస్లో చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్రమత్తంగా ప్రభుత్వం ఉండాలి, ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు, అదేవిధంగా ఆస్తి నష్టాన్ని మ్యాక్సిమం తగ్గించాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రులు ఆయా జిల్లాల కలెక్టర్లకు అదేవిధంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షించుకుంటే అవన్నీ కూడా ఏదైతే సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అందించాలని చెప్పి కూడా మంత్రులు అయితే ఇప్పటికే ఆ యొక్క జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో చూడాలి మరి కాసేపట్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో సో ఏమి జరగబోతా ఉంది, ప్రజలందరూ కూడా అప్రమత్తంగానైతే ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పి కూడా ఇటు మంత్రులు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. చెన్నైలో మోంతా తుఫాన్ వర్ష బీభత్సం సృష్టిస్తుంది. అవడి ప్రాంతం పూర్తిగా జలమయమయ్యాయి. ఎటూ కదలలేని పరిస్థితిలో అక్కడి స్థానికులు ఉన్నారు. స్థానిక పరిస్థితిని డ్రోన్ ద్వారా అధికారులు చిత్రీకరించారు. పూర్తిగా మునిగిన ఇండ్ల వద్దకు బోట్ల ద్వారా అధికారులు చేరుకుంటున్నారు. నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువడంతో ఎటూ కదలలేక స్థానికులు చిక్కుకున్నారు. దీంతో అవడి ప్రాంతానికి ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. చెన్నైలో మోంతా తుఫాన్ వర్ష బీభత్సం సృష్టిస్తుంది. అవడి ప్రాంతం పూర్తిగా జలమయమయ్యాయి. ఎటూ కదలలేని పరిస్థితిలో స్థానికులు ఉన్నారు. స్థానిక పరిస్థితిని డ్రోన్ ద్వారా అధికారులు చిత్రీకరించారు. పూర్తిగా మునిగిన ఇండ్ల వద్దకు బోట్ల ద్వారా అధికారులు చేరుకుంటున్నారు. నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువటంతో ఎటూ కదలలేక అక్కడ స్థానికులు చిక్కుకున్నారు. దీంతో అవడి ప్రాంతానికి ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి.
ఇక చెన్నైలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీనైతే వణికించింది, ఇప్పుడు తెలంగాణకు కూడా చేరుకుంటుంది. సో చెన్నైలో మెయిన్ గా అవడి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువ అవడంతోనైతే స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది, అక్కడ చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ చెన్నైలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ స్థానికులను రక్షించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు చెన్నై మీద కూడా ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో విరుచుకుపడిందని చెప్పవచ్చు. రైట్ మనం చూస్తున్నటువంటి విజువల్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవడి ప్రాంతానికి సంబంధించినటువంటి విజువల్స్ అవన్నీ కూడా డ్రోన్ ద్వారా తీసినటువంటి విజువల్స్లో ఏ ఒక్క ఇంటిని కూడా వర్షం నీరైతే వదలలేదు. పూర్తిగా కూడా ఇళ్లలోకైతే వాటర్ వచ్చేసాయి. ఇంకా వాళ్ళ ఇళ్ల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వచ్చినటువంటి భారీ వర్షం ఏదైతుందో ఈ అతి భారీ వర్షానికి ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా ఎలా తప్పించుకోవడానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా లేకపోవడంతో అక్కడే ఉన్నటువంటి టైర్లకు వేసేటటువంటి ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యూబుల సహాయంతో వెహికల్స్ ఉండేటటువంటి ట్యూబుల సహాయంతో వాటి నుంచి కొంతమంది బయటకు వచ్చారు. బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. కానీ చాలామంది మట్టుకు అక్కడే చిక్కుకుపోవడంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి అధికారులు వాళ్ళందరినీ కూడా పడవల సహాయంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పడవల సహాయంతో వాళ్ళందరినీ కూడా రక్షిస్తున్నారు. ఇంకా చాలామంది అంటే 1, 2 ఒక 10 ఇళ్ళు 20 ఇళ్ళు అయితే వెళ్ళనుకోండి, అలా కాకుండా చాలా అంటే కొన్ని వందలాది ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అవడి ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా నీటి మునిగింది. సో నీటి ప్రవాహం ఒక్కసారికి ఎక్కువగా రావడంతో ఇంకా వాళ్ళందరూ కూడా ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఇంకా అధికారులే రంగంలోకి దిగారు. అక్కడికి ప్రత్యేకంగా కూడా గజ ఈతగాళ్లతో పాటు ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు, వాటరు వాటన్నీ కూడా తరలించి అయితే వారందరూ కూడా సురక్షితంగా ఇప్పుడైతే సేఫ్ ప్లేస్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా కూడా నీటి ప్రవాహం చెన్నైలో ఉన్నటువంటి అవడి ప్రాంతం ఏదైతే ఉందో నీటి ప్రవాహం అయితే ఇప్పటికీ కూడా తగ్గలేదు. వాళ్ళందరూ కూడా భయాందోళన అయితే ఉన్నారు. ఎందుకంటే ఇళ్ల లోపల ఖరీదైనటువంటి వస్తువులు లేకపోతే అన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఈ వర్షం వల్ల ఎటువంటి సూచనలు కూడా లేకపోవడంతో ఒకసారిగా వర్షం నీరు అత్యధికంగా వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రమే సేఫ్గానే ఉన్నాము, ఎటువంటి ఇబ్బంది లేదు, మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్తున్నారు. ఇదంతా కూడా ఒకవైపు జరుగుతుంటే అవడి ప్రాంతంలో నెక్స్ట్ మహారాష్ట్ర కూడా తాకబోతుంది ఈ మోంతా తుఫాన్ ఏదైతుందో మహారాష్ట్రలో. ఎందుకంటే 2 రోజుల పాటు ఈరోజు రేపు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కానీ ఆ తర్వాత ఎటు వెళ్ళబోతుంది అనేది కూడా చూడాలి. మరి దిశ ఇప్పుడిప్పుడే కాస్త దిశ మార్చుకుంటుందని వస్తున్న వార్తలు కూడా ఉన్నాయి. మరి ఎటువైపు ఈ మోంతా తుఫాన్ వెళ్ళబోతుంది, ఏ రాష్ట్రం మీద ఈ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉండబోతుంది అనేది చూడాలి. మధు, అలాగే అంటే చెన్నైలో ఈ పరిస్థితిని ముందుగా అధికారులు అంచనా వేయలేదా? ఎందుకంటే అక్కడ స్థానికులు ఆల్రెడీ భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చేయబట్టి. సో ప్రభుత్వం ఏమని చెప్తుంది? డెఫినెట్గా అవడి ప్రాంతం ఏదైతే ఉందో ఒక్కసారిగా మోంతా తుఫాన్కి సంబంధించినటువంటి లిస్టులోనే ఉంది. ఇక్కడ కూడా భారీ వర్షాలు పడతాయి. భారీ వర్షాలు పడిన నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముందుగానే అధికారులు అక్కడ హెచ్చరికలు అయితే జారీ చేశారు. కానీ పడేటటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ స్థాయిలో అంటే ఇంత అతి భారీ వర్షాలు పడతాయి. మామూలుగా అయితే వర్షం పడుతుంది, భారీ వర్షం పడుతుంది, అతి భారీ వర్షం పడుతుంది. సో ఇది అతి భారీ వర్షం పడడంతో హెవీ రెయిన్ఫాల్ ఏదైతుందో ఈ స్థాయిలో పడుతుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే గతంలో కూడా అనేక తుఫాన్లు వచ్చాయి, అనేక సార్లు కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పెద్దగా ఏం అంత సీరియస్గా తీసుకోవాలి. కానీ ఈసారి వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఇంత స్థాయిలో అంటే ఈ తీవ్రత ఈ స్థాయిలో ఉంటుంది అనేది ఎవరు కూడా ఊహించలేదు. అలా ఊహించకపోవడంతో ఒకసారిగా అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా షాక్ అయితే అయ్యారు. కానీ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సేఫ్ ప్లేస్కి అయితే తరలించడానికి ఒక మార్గం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అంత ఈజీ కాదు. అంటే వాటర్ అనేది లో లెవెల్లో ఉంటే వెళ్ళను కూడా, కానీ లో లెవెల్ నుంచి హై లెవెల్కి వచ్చేసింది. ఆ ఇల్లు ఏవైతే ఉంటాయో ఆ ఇంటికి సంబంధించి ఇంతవరకు వస్తే ఎంతవరకైనా బాగుంటుంది. కానీ అదంతా కూడా పూర్తి స్థాయిలో ఫస్ట్ ఫ్లోర్ దాటి కూడా పైకి వచ్చేంత వరకు వచ్చాయంటే ఇంకా మామూలుగా ఓకే బిల్డింగ్ల వరకు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినా కానీ వెళ్ళనుకోండి. కానీ ఒకటే బిల్డింగ్ నిర్మాణం ఏదైతే ఉంటుందో సింగిల్ పోర్షన్ లాగా ఎలా ఉంటే వాటిల్లో మాత్రం చాలా తీవ్రంగానే పరిస్థితి ఉంది. వాళ్ళు చాలామంది కూడా బిల్డింగ్ పైకి వచ్చారు. బిల్డింగ్ పైకి వచ్చి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డ్రోన్ల ద్వారా ఎవరైతే అధికారులు మొత్తం హెల్ప్ చేయడానికి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సిగ్నల్స్ పంపించడం జరిగింది. వాళ్ళని కూడా సేఫ్ ప్లేస్కి తరలించారు. కానీ సిచ్యువేషన్ మాత్రం ఏదైతే అడవి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మాత్రం సిచ్యువేషన్ ఇంకా కూడా అండర్ కంట్రోల్ అయితే లేనే లేదు. పరిస్థితి ఇంకా కూడా అక్కడ ఆందోళనకరంగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.
ఖమ్మం జిల్లా కొనచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. వ్యాన్ కొట్టుకుపోయే ముందు డ్రైవర్ డీసీఎం నుంచి దిగినట్లు సమాచారం. అయితే డ్రైవర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన డ్రైవర్ కోసం గాలింపు జరుగుతుంది. డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. ఖమ్మం జిల్లా కొనచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. వ్యాన్ కొట్టుకుపోయే ముందు డ్రైవర్ డీసీఎం నుంచి దిగినట్లు సమాచారం. అయితే డ్రైవర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన డ్రైవర్ కోసం గాలింపు జరుగుతుంది. డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. రైట్ ఇక ఇటు ఖమ్మం జిల్లా కొనచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో అయితే డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మొత్తానికైతే అక్కడ అంటే బయటకు రావద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నా కానీ వీళ్ళు రావడం, ఇప్పుడు ఆ డ్రైవర్ ఎందులో గల్లంతైనట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ ఆచూకీ ఏమైనా లభ్యమైందా? అసలు ఆ డీసీఎం వ్యాన్ ఎవరిది? అప్డేట్స్ ఏంటి? చాలని ఇప్పటికే మేధా తుఫాన్ ప్రభావంతో కూడా ఖమ్మం జిల్లా కూడా అతలాకుతలం అవుతున్నది అయితే మనం చెప్పుకోవచ్చు. వాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. ఈ ఘటన ఏదైతే ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో అయితే ఈ మధ్యాహ్నం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక స్థానికులు అయితే ఎమ్మటే వాళ్ళని అప్రమత్తం చేశారు. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కూడా వాగులు వంకలు కూడా భారీగా పొర్లుతున్నాయి. అయితే తీగల బంజారా సమీపంలో పగిడేరు అంజనాపురం సమీపంలో గల నిమ్మవాగు ఉధృతంగా కూడా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వందనపై భారీ స్థాయిలో వరద ప్రవహిస్తున్నప్పటికీ ఏన్పూర్ నుంచి పల్లిపాడు వైపు వెళ్తున్నటువంటి ఓ డీసీఎం వ్యాన్ అయితే వరదలోనే అంటే వంతెనపై నుంచి వస్తుండగా ఒక్కసారిగా అంటే వాగు ఉధృతి రావడంతో కొట్టుకుపోయిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. వరద ప్రభావానికి వ్యాన్ నీటిలో కొట్టుకుపోయి డ్రైవర్ కూడా అందుకు దిగే ప్రయత్నం చేసినప్పటికీ తలుపులు తెరుచుకోలేదు. అయితే అందులో ఉన్నటువంటి సహ డ్రైవర్ మాత్రం గల్లంతైనట్లయితే తెలుస్తుంది. విషయం తెలుసుకున్నటువంటి ఏదైతే స్థానిక ఎస్ఐగా ఉన్నటువంటి సూరజ్ కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఇక గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇక వ్యాన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు వెళ్తుంది అనే విషయాలు మాత్రం పూర్తి వివరాలు అయితే తెలుస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువులు వాగులు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. అటు ఏదైతే ప్రధానంగా కల్వర్ట్ల వద్ద కూడా భారీ కోట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని విద్యా సంస్థలు కూడా 3 రోజులు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక ఈ డ్రైవర్ కోసం మాత్రం గాలింపు చర్యలు అయితే ప్రధానంగా చేస్తున్నారు చాలని. అలాగే ఉపేందర్, అంటే ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో అంటే ఇలాంటివి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందుగానే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళకూడదని. సో అక్కడ అంటే ఇంకా ఇలాంటివి జరగకుండా అక్కడ పోలీసులు కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే వాహనదారులకు సంబంధించి? ఇప్పటికే అటు పోలీసు, రెవెన్యూ, అటు అదేవిధంగా
జిల్లా అంటే యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముందస్తుగానే అందరికి కూడా అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా వాగులు వంతెనల వద్ద ప్రత్యేకంగా బారికేట్లు కూడా ఏర్పాటు చేశారు. అటు పంచాయతీరాజ్ శాఖ వారి సూచనలతో కూడా ఎక్కడైతే కలవట్లు కావచ్చో అదే విధంగా చిన్న చిన్న కాలువలు వంతెనలు ఉంటాయో అక్కడ కూడా భారీగా అంటే అప్రమత్తం చేసి అక్కడ సిబ్బందిని కూడా అంటే పంచాయతీ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరూ కూడా దాటుకుండా చూస్తున్న పరిస్థితి. మత్స్యకారులకు ప్రత్యేకంగా ఇప్పటికే అటు చేపల వేటకు గానీ అదే విధంగా వాగులు దాటేటప్పుడు కొంత అప్రమత్తత వ్యవహరించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక పోలీసులు కూడా ప్రత్యేకంగా బందోబస్తును కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అగ్నిమాపక సిబ్బంది కావచ్చు అదే విధంగా వారందరినీ కూడా అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఎటువంటి ఘటన చోటు చేసుకుంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ లో సంప్రదించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ అంటే ప్రత్యేకంగా వీరిపై ఇప్పటికే అంటే పలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు కూడా అందించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా ఈ తుఫాను ప్రభావంతో కూడా అన్ని ప్రాంతాల్లో అంటే ప్రయాణాలు కావచ్చు అదే విధంగా ఏదైనా ఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నారని చెప్పేసి ముందస్తు చర్యలు కూడా చేస్తున్నారు. ముందస్తు సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అంటే తుఫాను ప్రభావంతో మాత్రం జిల్లా ప్రజలైతే అతలాకుతలం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. చాలని ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెవెన్యూ వారికి కూడా అంటే అదే విధంగా అటు ఆర్టీఏ ద్వారా కూడా ప్రత్యేకంగా డ్రైవర్లు కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు గజయితగాలు కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి ఘటన చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. చాలని రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. మోంతా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అంబటిపల్లి అవసలికుంట మధ్య ఓ కారు వాగులో చిక్కుకుపోయింది. మోంతా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అంబటిపల్లి అవసలికుంట మధ్య ఓ కారు వాగులో చిక్కుకుపోయింది. మోంతా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అంబటిపల్లి అవసలికుంట మధ్య ఓ కారు వాగులో చిక్కుకుపోయింది.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీ వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జ్ పై ఎవరూ ప్రయాణించకుండా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సంగెం పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ నది లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి నిన్న రాత్రి ప్రవహించింది. నిన్నటి నుంచి బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీ వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జ్ పై ఎవరూ ప్రయాణించకుండా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సంగెం పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ నది లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి నిన్న రాత్రి ప్రవహించింది. నిన్నటి నుంచి బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేశారు. మోంతా తుఫాన్ ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా కనిపిస్తుంది. ఎగువన కురుస్తున్న నిరంతర వర్షాలతో మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 7 క్రస్ట్ గేట్లను 2 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ నది ఒడ్డు గ్రామాలకు వరద నీరు చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. వర్షపాతం ఇంకా కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకి ఇన్ఫ్లో 2677 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2368 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 644.60 అడుగుల వద్ద ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.36 టీఎంసీలుగా ఉంది. మోంతా తుఫాన్ ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా కనిపిస్తుంది. ఎగువన కురుస్తున్న నిరంతర వర్షాలతో మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 7 క్రస్ట్ గేట్లను 2 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ నది ఒడ్డు గ్రామాలకు వరద నీరు చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. వర్షపాతం ఇంకా కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకి ఇన్ఫ్లో 2677 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2368 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 644.60 అడుగుల వద్ద ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.36 టీఎంసీలుగా ఉంది. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోత వర్షం కారణంగా దేవరకొండ రూరల్ మండలంలోని కొమ్మేపల్లి గ్రామంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల భవనం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగు సమీపంలో పాఠశాల ఉండటంతో వరద నీరు పాఠశాల భవనాన్ని చుట్టుముట్టింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. స్కూల్ దగ్గరికి నల్గొండ జిల్లా కలెక్టర్, దేవరకొండ ఏఎస్పీ, ఆర్టీఓ, ఎంఆర్ఓ అధికారులు చేరుకున్నారు. పిల్లలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాఠశాల ఎదుట ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విద్యార్థులను క్షేమంగా కాపాడారు అధికారులు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని సంజీవ్ నగర్ కాలనీ నీట మునిగింది. వర్షం నీరు అలాగే ఉండటంతో కాలనీ వాసులు ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. అధికారులు స్పందించి కాలనీలోని నీరు బయటకు పంపే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాలనీలో నీరు చేరడంపై అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం సోమశీలలో తుఫాన్ ప్రభావంతో వీచిన గాలులకు రామాలయంలోని ధ్వజస్తంభం నేల కొరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నేల కొరిగిన ధ్వజస్తంభం కూలిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. అదేవిధంగా వర్షం కారణంగా ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిపై పడిన వృక్షాలను తొలగించే చర్యలు చేపట్టారు పోలీసులు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పల్నాడు జిల్లా వెల్లుర్తి మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిలకలూరిపేట మండలం గూదేవారిపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో గ్రామస్తులను ప్రభుత్వ పాఠశాలకు తరలించి వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేశారు అధికారులు. మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి వసతులు కల్పిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి వసతులు కల్పిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అయితే ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి?
ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క మోంతా తుఫాన్ గత అర్ధరాత్రి ఏదైతే ఇటు కోనసీమ జిల్లా అయితే కనుక తీరం దాటి బలహీనపడినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కనుక ఇక పడుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు రహదారులు కావచ్చు, అదే విధంగా విద్యుత్ స్తంభాలు నేల కొరికినటువంటి నేపథ్యంలోనే వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించే విధంగా కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు తుఫాను ముందు నుంచి అధికారులకి అప్రమత్తం చేస్తూ పునరుద్ధరణకి సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ అదేవిధంగా సమీక్షలు నిర్వహిస్తూ కూడా అప్రమత్తం చేయడం కూడా జరుగుతోంది. ఇక రాష్ట్ర విపత్తుల శాఖ నుంచి కూడా ఒక అలర్ట్ మెసేజ్లతో పాటు పూర్తి స్థాయిలో ఆర్టీజీఎస్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేసి దాని ద్వారా అయితే కనుక ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంది. ఇక తీర ప్రాంత ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించి అక్కడ సురక్షిత ప్రాంతాల్లో అయితే కనుక పూర్తి స్థాయిలో వారికి అన్ని వసతులు అయితే ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఏదైతే ఈ యొక్క తుఫాను తీరం దాటిన అనంతరం కూడా ఏదైతే జరిగినటువంటి పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏరియల్ సర్వే అనేది కూడా నిర్వహించడం జరుగుతోంది. హెలికాప్టర్లో అయితే ఆ శ్రీశైలం డ్యామ్ నుంచి ఆ యొక్క వాటర్ ప్రవాహం దగ్గర నుంచి ఏదైతే నదీ ప్రవాహం ఎక్కువగా వస్తా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు దిగువకి ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతాలు ముంపుకు గురవుతాయి అన్నటువంటి నేపథ్యంలోనే ముందస్తుగానే ఇటు చర్యలు చేపట్టేందుకు పూర్తి స్థాయిలో అయితే యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఏరియల్ సర్వేలో భాగంగా ఇటు పంటలు కావచ్చు, అదేవిధంగా రహదారులు అదేవిధంగా పూర్తి స్థాయిలో విద్యుత్ స్తంభాలు ఏవైతే నేల కొరిగాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. ఇక వీటన్నిటిని ఎంత నష్టం వాటిల్లింది అన్న దానిపై అయితే కనుక నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగడం, ఇవన్నీ కూడా ఇటు పిఎంఓ ఆఫీస్ సైతం కార్యాలయం సైతం కూడా కమ్యూనికేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లింది అన్న దానిపై అయితే కనుక ఒక నివేదిక సిద్ధం చేసి ఆ నివేదికనైతే పిఎంఓ ఆఫీస్కి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక మొత్తంగా అయితే ఈ యొక్క అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలంతా కూడా సరిదిద్దేందుకు, సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు యంత్రాంగం అయితే ఏదైతే మోంతా తుఫాన్ ముందు నుంచి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి కూడా ఏదైతే నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే విధంగా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితులు అయితే సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే రంగంలోకి దిగి వాటన్నిటిని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితులు, రహదారులన్నీ కూడా సాధారణ స్థితికి వచ్చే విధంగా, అదేవిధంగా రైల్వే ట్రాక్లు సైతం ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లింది వీటన్నిటిని కూడా అంచనా వేస్తున్నటువంటి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో వాటన్నిటిని పునరుద్ధరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక పంటలు చూసుకున్నట్లయితే కనుక వరి పంట అదేవిధంగా అరటి కొన్ని పంటలు అయితే కనుక పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లినటువంటి నేపథ్యంలోనే ఎన్ని ఎకరాలు పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి అంశాలు వీటన్నిటిని అధికార యంత్రాంగం అయితే అంచనా వేస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క అంచనా అనేది నివేదిక అనంతరం వారిని ఏ విధంగా ఆదుకోవాలన్న దానిపై అయితే కనుక ఇటు ప్రభుత్వ యంత్రాంగం అయితే ముందుకు వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క గత 5 రోజుల నుంచి కూడా మత్స్యకారులు ఎవరైతే ఈ యొక్క వారి యొక్క జీవనోపాధి కోల్పోయినటువంటి వారిని ఆదుకునే విధంగా కూడా ఇటు ప్రభుత్వ యంత్రాంగం ముందడుగులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. వారందరికీ కూడా ఇటు బియ్యంతో పాటు అదే నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇక ఆ నీట మునిగినటువంటి రోడ్లను సైతం, డ్రైనేజీల వ్యవస్థను సైతం కూడా పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి తీసుకొచ్చే విధంగా కూడా అధికార యంత్రాంగం అధికారులు అందరూ కూడా ఆ పనులను పునరుద్ధరించే పరిస్థితుల్లో అయితే కనుక నిమగ్నమైనట్టు తెలుస్తోంది. వీటన్నిటిని ఎప్పటికప్పుడు జిల్లా ఇన్ఛార్జీల మంత్రులతో పాటు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులని స్పెషల్ ఆఫీసర్లను నియమించారో వారందరూ దగ్గరుండి ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు అధికారులను అందరూ కూడా ఇక ఆ యొక్క పనులపై అయితే కనుక నిమగ్నమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా సీసీ ఫుటేజ్ ద్వారా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు వాటన్నిటిని మానిటరింగ్ చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే సీఎం చంద్రబాబు నేరుగా ఏదైతే ఈ యొక్క తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు రాయలసీమ నుంచి అదేవిధంగా ఉత్తరాంధ్ర వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఈ యొక్క ఏరియల్ సర్వే అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వాటన్నిటిని పునరుద్ధరించే దిశగా అయితే కనుక ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ రోజు సాధారణ పరిస్థితులు తీసుకొచ్చే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే కనుక చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా ఈ యొక్క తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే
ఉంటారో ఆ సురక్షిత ప్రాంతాల్లో కూడా అన్ని ఏర్పాట్లు ఎన్డీఆర్ఎఫ్ హెచ్డిఆర్ఎఫ్ బృందాలు అయితే కనుక పర్యవేక్షించడం, అదేవిధంగా ఎవరిని వేటకి వెళ్ళనివ్వకుండా కూడా అక్కడ ఆ బృందాలు అయితే కనుక ఉండడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కొని పూర్తి స్థాయిలో ప్రాణ నష్టం నుంచి అయితే కనుక బయటపడిందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇదంతా కూడా అధికారులు ఒక పనితీరు కావచ్చు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి సచివాలయంలో ఉండి కూడా ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడంతో పాటు అధికారుల యంత్రాంగాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇటు విద్యుత్ వ్యవస్థ నుంచి కూడా దాదాపు పౌర సరఫరాల శాఖ ప్రతి డిపార్ట్మెంట్లతోటి సమన్వయం చేసే విధంగా, రాష్ట్ర విపత్తుల శాఖలో అయితే కనుక ప్రతి కమ్యూనికేషన్ ఉండే విధంగా ఒక అధికారిని నియమించడం, ఆయా డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరితో కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి వ్యవస్థ అనేది కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడంతో పూర్తి స్థాయిలో ప్రాణ నష్టం నుంచి అయితే కనుక బయటపడినటువంటి పరిస్థితులు. అయితే మోంతా తుఫాన్ విజయవంతంగా ఎదుర్కొన్నందుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అయితే కనుక అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మోంతా తుఫాన్ పై ఇప్పుడు ఎంత నష్టం వాటిల్లింది అన్న దానిపై అయితే కనుక ఒక నివేదిక అనేది కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సంతోష్. నెల్లూరు జిల్లాలోని రాపూరులో భారీ వర్షాల కారణంగా డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. రాపూరు పంగిలి రోడ్డు మరమ్మతుల కారణంగా ఏర్పాటు చేసిన రోడ్డు వర్షాల దాటికి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా వర్షం కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో స్థానికులు, గ్రామస్తుల సహాయంతో అధికారులు చెట్లను తొలగిస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నియోజకవర్గంలోని అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వర్షం కారణంగా అమరావతి సత్తెనపల్లి రహదారిపై ఉన్న లెవెల్ బ్రిడ్జ్ పొంగి పొర్లడంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ఇళ్లకే పరిమితం అవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. పల్నాడు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా దాచపల్లి మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వర్షపు నీరు రోడ్లపై ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాల ధాటికి పంట పొలాలు సైతం నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోంతా తుఫాన్ కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నరసరావుపేటలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలన్నీ ఎమ్మెల్యే అరవింద బాబు పరిశీలించారు. ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే. అలాగే వర్షం కారణంగా నేల కూలిన చెట్లను వెంటనే తొలగించాలని అధికారులు ఆదేశించారు ఎమ్మెల్యే.
నియోజకవర్గ వ్యాప్తంగా మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. తుఫాన్ కారణంగా నియోజకవర్గం వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాజుపాలెం జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది. అదేవిధంగా గుంటూరు, హైదరాబాద్ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. గల్పవరం నుంచి బలిజేపల్లి రహదారి, పెద్దమక్కెన ప్రధాన రహదారి, సత్తెనపల్లి నుంచి అమరావతి రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి.